సహోదరులారా, చదువుకున్న ఈ పాఠ్యభాగంలో మనకందరికీ పరిచయమైన వెలుగే మరి పెదదాసునితో మరి రెబెకా ప్రయాణం, ఇసాకు మరి రెబెకాను కలుసుకొనుట, అలాగనే మరి రెబెకాను తన తల్లి అయిన సారా గుడారములోనికి తీసుకొని వెళ్ళి సేరస్ టెంట్. యేసు ప్రభువును ఈ చిత్రపటంలో పరిశుద్ధాత్మని అలాగే సంఘమును ముగ్గురిని ఇక్కడ మనం చూడగలం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే 61వ వచనంలో, అండ్ రెబెకా రోజ్ అండ్ హర్ maids and they rode upon the camels and followed the man. మనిషిని వెంబడించినారు అని రాయబడింది. ఆ తర్వాత కింద ఏం రాయబడింది ఏంటంటే, and the servant took Rebecca and went away. వెంబడించుట. యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత మన ప్రయాణము ఒక మనిషిని వెంబడించుటప్పుడు, ఆ మ్యాన్. మనిషిని వెంబడించడం అంటే చాలా కఠినమైన పరిస్థితి, సంగతులు. కానీ ఈ మనుషుడు ఎలాంటి వాడు అని అంటే, ఇతని స్వభావమును గురించి చూస్తే పౌలు పత్రికను రాస్తే అంటే న్యూ మ్యాన్. ఒక మనుషుని వలన ఈ లోకంలోనికి పాపం వచ్చింది. ఆ మనిషి ఆదాము. యేసుక్రీస్తు అను మనుషుని ద్వారా లోకములో మనుషులకు స్వతంత్రత వచ్చింది. స్వతంత్రత అంటే పాపము నుండి విముక్తులు కావడం, పాపము నుండి విడిపించబడడం, పాపమునకు దూరంగా మరి వెళ్ళడం. యేసు ప్రభువును నమ్ముకోవడం అనంటే ఒక మనిషిని, ఎలాంటి మనుషుడు అనంటే సమరయ స్త్రీ అన్నది 4వ అధ్యాయంలో యోహాను సువార్త, నేను ఒక మనిషిని ఎరిగితి, ఐ నో మ్యాన్ అన్నాను. గుడ్డివాడు అన్నాడు యోహాను సువార్త 9వ అధ్యాయంలో, ఒక మనుషుడు యేసు అని అన్నాడు. ఆయన మనుషుడైన దేవుడు ప్రియ. యేసు ప్రభు ఎలాంటి వాడంటే మనుషునిగా ఎవరిని శిక్షించలేదు, మనుషునిగా ఎవరిని తిట్టలేదు, మనుషునిగా ఎవరి మీద క్రోధము చూపించలేదు, మనుషునిగా ఎవరిని కూడా ఆయన గాయపరచలేదు. లోకంలో ప్రతి మనిషిని మనం తీసుకుంటే ఎక్కడో ఒక కోణంలో వారు విఫలమైన. యేసు ప్రభు ఎలాంటి మనుషుడు అనంటే పరసంబంధమైన వాడు, అణువు పరసంబంధమైన వెలుగు నిండినవాడు. రెబెకా ఎవరిని వెంబడిస్తూ ఉందంటే, అండ్ దే రోడ్ అపాన్ క్యామెల్స్ అండ్ ఫాలోడ్ ద మ్యాన్. ఇక్కడ సహజంగా ఎలియాజర్ను గురించే చెప్పబడింది, కానీ ఆ పదము ఫాలోయింగ్ అ మ్యాన్, మనిషిని వెంబడించడము అనేది నాకు చాలా గొప్పగా తట్టింది. మనం ఎవరిని వెంబడిస్తున్నాం? యేసు ప్రభువును అంటే, మరి యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత వి ఫాలో అ మ్యాన్. ఎందుకంటే మొదటి పేతురు పత్రికలో పేతురు ఆ మాటలు చెప్తాడు. మొదటి పేతురు పత్రికలో ఇఫ్ వి టర్న్ అండ్ 1 Peter, అక్కడ ఆయన చెప్తాడు 2వ అధ్యాయంలో పేతురు మాట్లాడుతూ 21వ వచనం, ఫర్ టు దిస్ హ్యావ్ ye been called, for Christ also has suffered for you, leaving you a model that we should follow in his footsteps. ఆయన అడుగుజాడలలో నడుచుట కొరకు ఆయన మనకేమై ఉన్నాడంట? మాదిరి. ఎవరిని వెంబడిస్తున్నాము అనంటే ఒక మనుషుడు. ఎలాంటి వాడు అనంటే ఆయన అన్నిటిపైన జయము నొందినవాడు. గత వారం మనం విన్నాం, దావీదు ఏ యుద్ధంలో ఓటమిని చూడలే. హీ వాజ్ అ సక్సెస్ఫుల్ వారియర్. యుద్ధంను జయించగలిగే నైపుణ్యత కలిగిన వాడు దావీదు. కానీ అతని జీవితంలో ఓటమి ఉండింది. వ్యక్తిగతంగా ఓడిపోయినాడు. ఆయన కుటుంబ పరమున ఓడిపోయినాడు, వ్యక్తిగత భక్తి జీవితంలో ఓడిపోయినాడు, మరలా తిరిగి నిలబడ్డాడు. బట్ ఈయన యేసు ప్రభు ఎలాంటి వాడు అని అంటే, ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి మనుషుడు ఓడినాడు, కానీ ఆయన ఓడిపోలేదు. ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా కూలిపోయినాడు.
ఎలా కూలిపోయినారు అని అంటే వారి జీవితములను బట్టి, వారిలో ఉన్న అంధకారమును బట్టి కూలిపోయినారు. యేసు ప్రభు కూలిపోలేదు. He did not fall. He stood in every circumstances. ప్రతి వాతావరణంలో, ప్రతి వెలుగులో యేసు ప్రభు నిలబడినాడు. ఎందుకు అనంటే మనం ఆయనను వెంబడించడానికి కొరకు. యేసు ప్రభువును వెంబడించట్లో ఉన్న శ్రేష్టత ఏంటి అంటే పరిశుద్ధమైన వాడు. నువ్వు ఎందుకు ఫలాని కార్యములు చేస్తూ ఉన్నావు అని అడిగితే ఏం చెప్తాం మనం? మాకు ఒక మొక్కు ఉంది, మాకు ఒక వెలుగు ఉంది, దాని ప్రకారం మేము చేస్తున్నాము అంటారు. అంతేగాని దానికి మించి గొప్ప కార్యములు, గొప్ప సంగతులు చెప్పలే. కొంతమంది ఏమంటారంటే మా తాతల కాలం నుంచి మేము చేస్తూ ఉన్నాము అంటారు. ఎందుకు చేస్తున్నారంటే ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ఫ్రమ్ యాన్సెస్టరల్ టు యాన్సెస్టరల్. అయితే యేసు ప్రభువును నమ్మి, యేసు ప్రభువును ముందు యేసు ప్రభువునందు విశ్వాసం నుంచి ఆయన వెంబడించడం ఏంటి అని అంటే, నువ్వు ఎన్ని ప్రయాణాలు చేసినా, ఎంతమందిని వెంబడించినా, నీ పితరుల యొక్క మర్యాద చొప్పున, క్రమం చొప్పున అంతటినీ కూడా నువ్వు సాగించినా, ఇప్పుడు ఎవరు వచ్చినారంట? ఒక పవిత్రమైన మనుషుడు కనబడినాడు. పిలాతు అన్నాడు, ఈయనలో ఏ పాపము లేదు, దోషము లేదు, ఇతనిని విడుదల చేస్తాను. 3 సార్లు మాట అన్నాడు. హేరోదు యేసు ప్రభువును చూసి సంతోషించినాడు అని రాయబడింది. అంటే పాపం లేని వారిని చూచినప్పుడు మనుషులు, ఈ భూలోకములందరూ కూడా ఆయన గురించి మాట్లాడిన వెలుగు ప్రియులు. హీ వాజ్ అ పర్ఫెక్ట్ మ్యాన్. శిలువపై వేలాడదీయబడిన వాడు కూడా అన్నాడు, ఈయన ఏ దోషం తప్పిదము చేయలేదు, మనమైతే మనం చేసిన వాటికి సరి. ఫాలోయింగ్ అ వండర్ఫుల్ మ్యాన్ ప్రియులు. యేసు ప్రభువును నమ్ముకున్న మన ప్రయాణంలో మన గురి అంతా, మై షాడో, మై లైట్ ఈజ్ ఆల్ క్రైస్ట్. యేసు ప్రభువును నేను అంగీకరించి యేసు ప్రభుతోనే నడవాలి. ఎవరు అని అంటే హీ ఈజ్ అ పర్ఫెక్ట్ మ్యాన్. పరలోకంలో ఎట్లా ఉన్నాడు యేసు ప్రభు అంటే, నేను పరలోకమందు నాతో మాట్లాడిన స్వరము వినగా. యోహాన్ అంటాడు 1వ అధ్యాయం 11వ వచనంలో, ప్రకటన గ్రంథంలో, నేను చూడగా ఒక వ్యక్తి ఎలాంటి స్వభావం కలిగిన వాడంటే ఆయన ప్రభావమును గొప్పగా వర్ణించినాడు. యేసు ప్రభు ఎలాగుండినాడు పరలోకంలో అంటే హీ వాజ్ వెరీ పవర్ఫుల్ ప్రియులు. అక్కడ చూస్తే 13వ వచనంలో, అండ్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ద 7 lamps one like the son of man. మనుష్య కుమారుని నేను చూచి తిని. పరలోకంలో ఎలా ఉన్నాడు యేసు ప్రభు అంటే హీఈస్ లైక్ అ మ్యాన్ ప్రియులు. ఆయన ఉన్నతమైన వైభవంలో ఎలా ఉన్నాడు? మనుషునిగానే ఉన్నాడు. భూలోకంలో నీవు వెంబడించుచున్న వాడు ఎలాగున్నాడంటే పరలోకంలో ఎంతో వైభవముతో కూడిన మనుష్య కుమారుడు ప్రియులు. ఈజ్ సో పర్ఫెక్ట్. అయితే రెబెకా ఎవరితో ప్రయాణం చేసిందంటే, అండ్ రెబెకా అరోజ్ అండ్ హర్ మేట్స్, ఆమె చెలికత్తలు కూడా బయలుదేరినారు. అండ్ దే రోడ్ అపాన్ ద క్యామెల్స్. చెలికత్తలు అని అంటే బైబిల్లో కొత్త నిబంధన వెలుగులో చూస్తే దేవదూతలు అని అంటారు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది, దేవదూతలు మీకు పరిచారకులు కారా అని అంటారు. చూడండి, ఆ మాట ఉంది. మనము యేసుక్రీస్తు ప్రభువును వెంబడించుట్లో మనకు దేవుడు అనుగ్రహించిన వెలుగులో, మనకు దేవుడు యేసు ప్రభు వెలుగులో మనం సాగుతుండగా అక్కడ చక్కని మాట, పరిచారకులు ఎవరు అని అంటే ఆయన 7వ వచనంలో ఉంది. And as to the angels he says, who makes his angels spirits and his ministers. ఆయన మనకు ఎలాగిచ్చినాడంటే అవి పరిచారము చేయు పరిచారకుల వలె ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువును వెంబడించుట్లో నీతో పాటు ఎవరున్నారంట? పరిచారకులు, చెలికత్తలు ఉన్నారు. ఎందుకున్నారు అంటే వాళ్ళు ఎవరిని చూస్తున్నారు? వాళ్ళు కూడా యేసు ప్రభు వైపునే చూస్తూ ఉన్నారు. పరలోకము, భూలోకము, సమస్త దేవుని మహిమంతయు కూడా ఇప్పుడు చూచుచున్న వెలుగు ఎవరు అని అంటే యేసు ప్రభువే. సో నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు అంటే ఒక సంపూర్ణమైన మనిషిని, ఒక పర్ఫెక్ట్ మ్యాన్, ఏ దోషము లేనటువంటి వాడిని, పాపము లేనటువంటి వాడిని వెంబడిస్తూ ఉన్నారు. యేసు ప్రభులో ఉన్న సుగుణం అది. ఆయన నమ్ముకుంటే పాపక్షమాపణ, ఆయన నమ్ముకుంటే పరలోక రాజ్యం ప్రియులు, ఆయన నమ్ముకుంటే సమాధానము దొరుకుతుంది, ఆయన నమ్ముకుంటే నిత్యత్వం వరకు జీవిస్తావు ప్రియులు. మనుషుడు జీవించాలని ఎన్నెన్నో ప్రయాసాలు, ఎన్నెన్నో పనులు చేస్తూ ఉంటాడు. చాలామంది కుటుంబాలు ఏం చేస్తారంటే, అరే నా పేరు పలాని పేరు కాబట్టి ఈ పేరు నా కొడుకు పెట్టు,
నా కొడుకు తర్వాత నా మనవనికి పెట్టి, అంటే ఆ పేరు అలాగూ కొనసాగించబడాలని తలంపు ప్రియుల. కానీ యేసు ప్రభుని నమ్ముకుంటే ఏంటంటే నీవే కొనసాగించబడతావు. యూ డోంట్ నీడ్ అ మల్టిప్లికేషన్. యేసు ప్రభుని నమ్ముకున్న నీవు ఎలాగుంటావంట, నిత్యత్వం వరకు నీవే, నీ పేరు అదే, నీ రూపం అదే, నువ్వు అదే ప్రియుల. మరలా తిరిగి ఉండదు. యేసు ప్రభుని నమ్మకపోతే నిత్యం నరకములో ఉంటాం. పాపములో ఉన్న వానికి దొరికే ప్రతిఫలము ఈ భూలోకము దాటిన తర్వాత, చనిపోయిన తర్వాత ఏమి దొరుకుతుంది అంటే నరకమే. యేసు ప్రభుని నమ్మిన వానికి ఏం దొరుకుతుంది అంటే ఈ భూలోకం దాటిన తర్వాత పరలోకం దొరుకుతుంది. అందుకే యేసు ప్రభుని నమ్ముకుంటాం. మతం మార్చుకోవడానికి, లేకుంటే రూపం మార్చుకోవడానికి యేసు ప్రభుని నమ్ముకోము, లేకుంటే వెలుగులు మార్చుకోవడానికి, ఇష్టం వచ్చిన దారిలో నడవడానికి కాదు. యేసు ప్రభుని ఎందుకు నమ్ముకుంటాము అని అంటే, నేను చనిపోతే నా పాపము నుండి నేను విడిపించబడి నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి. సృష్టిని పూజిస్తే, కనబడే సూర్యగ్రహణ గ్రహణాలను చూసి మొక్కుబడులు చెల్లిస్తే కావు కదా. అవన్నీ సృష్టికర్త యేసు ప్రభు చేసిందే. వాటిని విడిచి యేసు ప్రభుని విడిస్తే నీ జీవితంలో నువ్వు ఎవరితో నడవలేవు కదా. ఈ భూలోకంలో నడవగలిగిన వ్యక్తి అంతయు కూడా సమాధానంతో నిన్ను నడిపించి నేను పరలోకమునకు చేర్చగలిగేవాడు యేసు ప్రభు. సో వీ ఫాలో హిమ్. రెబెకా ఎవరిని వెంబడించిందంట? షీ ఫాలోడ్ అ మ్యాన్. ఇంకా అక్కడ రాయబడింది, అండ్ ద సర్వెంట్ టుక్ రెబెకా. ఆ తర్వాత ఆ మనిషిని గురించి ఏం రాయబడింది అంటే, దాసుడు రెబెకాను తీసుకొని ప్రయాణం. నీ వలన కాదు ప్రియులారా ఈ ప్రయాణం. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత నీ వలన ఈ ప్రయాణం కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. నేను యేసు ప్రభుని నమ్ముకున్న, పాపములు క్షమించబడ్డాయి, బాప్తిస్మం తీసుకున్నా, నేను రొట్టె రసంలో పాల్గొంటున్నా, సహవాసంగా ఉన్నా, ఇంకా నాకు చాలు అంటే నో, దాట్ ఈస్ నాట్ సఫిషియంట్. నీ వలన నువ్వు బాప్తిస్మమునకు నడవలేవు, నువ్వు పాపక్షమాపణ పొందలేవు, నీవు సహవాసానికి రాలేవు, నీవు రొట్టె రసం విరవలేవు. ఎవరంట? దాసునితో నడిస్తేనే. అక్కడ దాసుడు ఏం చేసినాడంట? ఆయన తీసుకొని వెళ్ళినాడని రాయబడింది. రెబెకా ఆ దాసుని తీసుకొని పోయినాడని రాయబడింది. అండ్ ద సర్వెంట్ టుక్ రెబెకా. ఆ దాసుడు ఈమెను తీసుకొని ప్రయాణమైనాడు. సో యువర్ జర్నీ, నీ ప్రయాణం, ఒక మనిషిని వెంబడిస్తున్న నీ ప్రయాణంలో నీ వలన అయ్యే ప్రయాణం కాదు ఇది. నువ్వు నీ స్వంత శక్తితో ఈ ప్రయాణం చేయగలుగుతావు అంటే కాదు. యు నీడ్ ఎ సర్వెంట్ ప్రియులారా. దాసుడు ఎట్లా నడిపిస్తాడు? దాసుని దగ్గర అంత గొప్ప శక్తి ఉందా అంటే బైబిల్ రాయబడింది. బైబిల్లో ఏం చెప్పబడిందంటే, నీ ప్రయాణమునకు ఒక మనుషుడు. చూడండి, ఇది ఎంత మరి బలహీనమైన చిత్రపటమును చూపిస్తావా. నువ్వు నడిచే ప్రయాణంలో నీకు ఎవరు కావాలంటే, చాలామంది అంటారు నేను ఇట్లా పోతే భద్రత ఉంటుంది, జాగ్రత్త, వాడిని తీసుకొని పో, నీ ప్రయాణంలో వీళ్ళని తీసుకొని పో అని చెప్తావు. కానీ ఇక్కడ యేసు ప్రభుని నమ్ముకున్న ప్రయాణంలో బలవంతులు లేరు ప్రియులారా. బైబిల్లో చదవబడిన మాటలను మనం చూస్తే మనుషుడు, రెండవది ఏంటంట దాసుడు. ఈ పదాలు ఏం చెప్తాయంట? ఎంతో బలహీనమైన చోటును తెలుపుతాయి ప్రియులు. చాలామందికి యేసు ప్రభు గురించి అర్థం కాలేదు కనుక ఈ బలహీనమైన పదాలలో వాళ్ళు ఏం చూస్తారంటే, యేసు ప్రభుని వెంబడించుట మరి వారికి అంత అద్భుతంగా కనబడదు ప్రియులు. యేసు ప్రభు అని ఒక మనుషుని నేను చూసినప్పుడు, హౌ పర్ఫెక్ట్ దట్ మ్యాన్ ఈస్ ప్రియులు. నా జీవితంలో నాకు వెలుగు, నాకు నడుపుదలనిచ్చేవాడు. నేను దేవుని చూసి నడుస్తా అంటే ఎట్లుంటుంది అంటే, ఆయన శక్తి, ఆయన సర్వసంపన్నుడు, ఆయన దగ్గర ప్రభావం ఉంది, బలం ఉంది, జ్ఞానం ఉంది, ఐశ్వర్యం ఉంది, అంతయున ఇవన్నీ దేవుడు నాకు ఇచ్చేస్తాడు. నేను నడుస్తా, ఇంకా నాకు ఐ హ్యావ్ కంప్లీట్లీ, నాకు కావలసిన బలం ఉంది అని నడిచేవాడు ప్రభువును చూచి సాగలేడు ప్రియులు. దేవుని చూచి దేవుని వెలుగులో నడవాలి అంటే యేసు ప్రభు అని ఒక మనుషుడు, ఆయన ఎలాగూ శోధనలు జయించినాడు, ఆయన ఎలాగో పాపమును జయించినాడు, ఆయన ఎలాగో మనుషులను ప్రేమించినాడు, ఆయన ఎలాగో మనుషులందరినీ కూడా తన దగ్గరికి ఆహ్వానించుకున్నాడు. ఇఫ్ యూ డోంట్ సీ దట్ పిల్లరా, సర్వశక్తిమంతుడైన దేవుని చూస్తే నీ ప్రయాణం సాగదు. నువ్వు చూడాలా
సర్వశక్తిమంతుడైన దేవుని వెలుగులో ఒక మనిషిని చూడాలి. అప్పుడే మన ప్రయాణం ఏమవుతుందంట, ముందుకు సాగుతుంది. అండ్ ద సర్వెంట్ టుక్ అని రాయబడింది. ఇంకొక వ్యక్తి ఎవరంటే ఈయన కూడా దాసుడు. దాసుని దగ్గర ఏముంటుంది? ఆస్తి ఉండదు. దాసుని దగ్గర ఏముండదు. హీ డజంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ పవర్ స్ప్రెడ్. కానీ బైబిలు శక్తివంతులను ఎలాగూ ప్రవేశపెడుతుందంట? మనుషునిగా ప్రవేశపెట్టింది. శక్తివంతుని ఎలాగూ ప్రవేశపెట్టిందంట? దాసునిగా ప్రవేశపెట్టింది. చూడండి పిల్లలు, యేసు ప్రభువును నమ్మిన వెలుగులో దేవుడు జగత్తి పునాది వేయబడక మునుపు, ఇశ్రాయేలీలందరూ రాకమునుపు, సంఘము ఉద్భవించక మునుపు, సంఘపు వెలుగు రాకమునుపు, దశమ ఆజ్ఞలు ఇయ్యక మునుపే నా ప్రయాణమును దేవుడు నిత్యత్వములో సంకల్పించి నియమించినట్టు. వాట్ ఈస్ దట్ జర్నీ అంటే యు వాక్ విత్ ఆ లోలీ పర్సన్. తగ్గించబడిన వారితో నీ ప్రయాణం. మరి ఒక మాట అన్నది లూకాసు వార్తలో చూద్దాం, చూడండి పిల్లలు. దేవదూత ఆమె దగ్గరికి వచ్చినప్పుడు ఆమె ఏమనుకోవాలంటే ఐ గాట్ ఎవ్రీథింగ్ నౌ అని అన్నారు. ఆమె ఏమన్నదంటే లూకాసు వార్త 1వ అధ్యాయం గత వారం విన్నాం, 46వ వచనము 47వ వచనం. అండ్ మేరీ సెడ్, మై సోల్ magnifies the Lord and my spirit has rejoiced in God my Savior. ఈమె పలికిన మాట ఏంటంటే, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. మ్యాగ్నిఫైయింగ్ ప్రాణం అంటది. రెండోది నా ఆత్మ అంటది. పిల్ల రెండు మాటలు అక్కడ కనబడతాయి. ఆత్మలో ఏముందంట, ఆమె నా ప్రాణం ఏం చేస్తా ఉందంట, ప్రభువును ఘనపరుస్తా. ఆత్మ ఏమంటుందంట, నా రక్షకుడైన దేవుడు. ప్రియుల దేవుడు అనడంలే ఆమె. షీ సేస్ గాడ్ మై సేవియర్, రక్షించేవాడు. దేవుడు వచ్చి నేరుగా నిన్ను రక్షించాడు. ప్రియుల ఎప్పుడు కూడా అది ఊహించవద్దు. గాడ్ విల్ డైరెక్ట్లీ వచ్చి నన్ను కాపాడేస్తాడు, నన్ను తప్పించేస్తాడు అంటే కాదు. ఈ యూజెస్ అ ఛానల్. ప్రియుల దేవుడు ప్రతిసారి ఒక మార్గమును, ఒక స్థితిని ఆయన ఎన్నుకొని మనుషులందరినీ కూడా విడిపిస్తూ ఉంటాడు. మరి అన్నది, ఇదిగో మై గాడ్ ఇస్ మై సేవియర్. ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి నాకు భయం లేదు అనలేదు ఆమె. నన్ను రక్షించే, ఎలాంటి రక్షణలో నడిపిస్తాడు ఆమెని? మరి అని ఎక్కడి నుంచి నడిపిస్తాడంట? ప్రపంచమంతా మాట్లాడబోతా ఉంది, ఇదిగో నీవు భర్త నెరగకుండా గర్భవతిని అయితివి అని. ప్రపంచమంతా నింద వేయబోతా ఉంది. యేసు ప్రభునే అన్నాడు డైరెక్ట్గా 6వ అధ్యాయం యోహాను సువార్తలో, నువ్వు ఎవరికి పుట్టినావు మాకు తెలియదు అని అన్నారు. మేమైతే అబ్రహామునకు పుట్టినాము అని అన్నారు. ప్రియులారా, ఇలాంటి వెలుగులో మరియా షీ వాస్ ప్రిపేర్డ్ టు టేక్, ప్రియులారా, టు గో విత్ దాసులైన స్వరూపం కలిగిన వారితో వెళ్ళారు. వీళ్ళు ఎవరు అంట? దే ఆర్ నాట్ ఆర్డినరీ. ప్రియులారా, మనుషుడు. యేసు ప్రభు సామాన్యుడు కాడు. ప్రియులారా, ఆయన పరిశుద్ధుడని దేవదూతలే వచ్చి మాట్లాడారు. పుట్టబోవున్నది పరిశుద్ధమైనది, పుట్టబోవున్నది సర్వోన్నతుని కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఎలాంటి వాడు అని అంటే, అదిగో ఉన్నతమైన వలయంలో పరిశుద్ధతను కలిగి దేవుని యొక్క రూపములో దైవత్వముతో సమానమై త్రిత్వములో భాగమై ఉన్నవాడు. ఈ ఇద్దరి స్థానము ఎంతో తగ్గింపుతో ఇది ప్రయాణం. జర్నీ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఈ ప్రయాణం ఎలాంటిదంట? మనుషునితో ఉంది, దాసునితో. ప్రయాణంలో పోతుంటే ముళ్ళు గుచ్చుకుంటుంది. ఏం చేయాలి ఇప్పుడు ఈ శక్తిమంతులు? సర్వశక్తిమంతుడు ఏం చేయాలి? దాసుని రూపం, మనుషుని రూపం తీసుకొని పోతా ఉంటే ఆమె పట్టని ముళ్ళు తీసేసి రక్తం మానిపేసి నీ గాయములు మాన్పాలి. నో. అరణ్య ప్రయాణంలో ఈ మనుషులు నీకు నేర్పించేది ఏంటంటే గాయమును నేర్పిస్తారు. అంతకు మునుపు నీ జీవితం ఎలాగుందంట? లోకములో పిచ్చి తిరుగుడు తిరిగినాం. లోకములో ఎవడు ఊహించలే. ఒకసారి నన్ను నేను ఆలోచించుకుంటే నా పాత జీవితం 19 సంవత్సరాల వయసు కలిగినప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఐ థింక్ మై ప్రీవియస్ జర్నీ. ప్రియుల ఎంత భయంకరం. నాది అట్లా లేకుండే అన్న అంకుల్ చెప్తున్నాడు, నా లైఫ్ కాదు. యువర్ లైఫ్ ఈజ్ ఆల్సో మోర్ దెన్ దాట్. ప్రియుల ప్రతి ఒక్కరి జీవితం ఒకసారి వెనకకి తిరిగి ఆలోచిస్తే హౌ ఈజ్ యువర్ లైఫ్? నాకు ఇప్పుడు ఇక్కడ దాకా ఎంటికలు కనబడుతున్నాయి కదా, మై హెయిర్స్ వర్ టిల్ హియర్. ఇక్కడ ఇట్లా ఏలాడుతుంది. ఇది
80 సంవత్సరాల్లో మాట్లాడుతున్నాం. ఇప్పుడు మీరు ఎంటికలు పెంచుకొని పెద్ద పెద్ద గొప్పగా చెప్పుడు. మేము అప్పుడే అక్కడ కూర్చున్న మా మామ కూడా అట్లనే పెంచిన ఫోటోలు ఉన్నాయని, ఇప్పి కటింగ్లు బిప్పి కటింగ్లు అనుకుంటా. అంటే యూ థింక్ ఆఫ్ యువర్ లైఫ్ పిల్లలు. ప్రాచీన జీవితం ఒక్కసారి చూడండి, ఎంత భయంకరంగా ఉంటుంది. అయితే ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏంటంట, మొట్టమొదటి ఏంటంట, గాయమును నేర్చుకోవాలి. యూ షుడ్ ఫీల్ ద పెయిన్ పిల్లలు. గాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవడో వస్తే కొడితే కాదు పిల్లలు గాయం. నో 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 నీ వ్యక్తిగత జీవితంలో, నీ భక్తి జీవితంలో దాసునితో ప్రయాణం చేస్తామంటే యూ షుడ్ ఫీల్ ద పెయిన్ పిల్లలు. నొప్పి ఎక్కడ బయలుదేరుతుందంట? నాలోనే బయలుదేరుతుంది. నీ మనస్సాక్షి నొప్పిగా ఉంటుంది, నీ శరీరం గాయపరచబడి ఉంటుంది, నీ వేదన, నీ రోదనలు, నీకున్న పరిస్థితులన్నీ కూడా ఏం చేస్తాయని ఇట్ బ్రింగ్స్ యూ ద సారో పిల్లర్. ఇప్పుడు ఈ దాసుడు ఏమనాలా? నా దగ్గర బంగారం ఉంది, వెండి ఉంది, ఒంటెళ్ళు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, ఏం భయపడపని అన్నాడు. లెట్ us గో. ఎవరిని చూసుకుంటూ పోతాడు? ఒక మనిషి. ఈ మనిషి ఎలాంటి వాడంట? గాయం పొందిన వాడే. యేసు ప్రభు ప్రతి ప్రయాణం, ఆయన అడుగు అంతయు కూడా ఎలాంటిదంటే గాయములతో నిండినదే ప్రియుల. ఆయనలో ఏ గాయం లేదు. మరి హీ హ్యాడ్ నో వీక్నెస్ ఇన్ హిమ్. ఆయనలో ఎలాంటి బలహీనత లేదు. కానీ ఆయన చుట్టూన్న వలయం ఏం చేసిందంటే ఈ టాట్ హిమ్ టు సఫర్. హెబ్రీ పత్రికలో అందుకే ఆ మాట మాట్లాడతాడు. 5వ అధ్యాయం చూడండి, హెబ్రీలకు రాసిన పత్రికలో యేసు ప్రభు ఎలాంటి జీవితములు జీవించినాడు, ఆయన జీవితం అంతా ఎంత ఘనంగా ఉండింది అంటే 5వ అధ్యాయంలో ఈ స్పీక్స్ అబౌట్ హిస్ లైఫ్ పిల్లర్. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. Who in the days of his flesh, having offered up both supplication and entreaties to him who was able to save him out of death with strong crying and tears, and having been heard because of his piety, though he were a son. ఆయన కుమారుడై ఉన్నాను. ఏమంటే ఆయన జీవితకాలం ఎలా ఉందంటే కన్నీటితోనూ, ఇంకేమన్నా రోదనముతోనూ, మరణం నుండి తన్ను తప్పించే వాణి. వాట్ ఆ లైఫ్ పిల్లర్. ఇలాంటి వ్యక్తినే మనం వెంబడిస్తున్నాం పిల్లర్. ఎలాంటి వ్యక్తి అంట? ద మ్యాన్ హు టుక్ ఆల్ హిస్ లైఫ్ ద సారో పిల్లర్. ఒక భక్తుడు ఒక పాట పాడినాడు, మన పాటల పుస్తకంలో ఉంది. దుఃఖాక్రాంతుడా నామము అని ఆ పాట. దుఃఖాక్రాంతుడు అంటే మ్యాన్ ఆఫ్ సారోస్. నీ ప్రయాణము దుఃఖములో ఆయన ప్రయాణం చేసి దుఃఖమును జయంగాను, దుఃఖమును ఆనందంగాను నీ కొరకు నా కొరకై మార్చిన ప్రయాణంలో యూ అండ్ ఐ నీడ్ టు వాక్ ప్రియుల. దాసునితో నడుస్తున్నారంటే ఎట్లా నడుస్తున్నారంట? ఈజ్ వాకింగ్ విత్ అ సర్వెంట్, నాట్ విత్ అ పవర్ఫుల్ వారియర్ ప్రియుల. ఖడ్గులు కటారాలు పెట్టుకొని 10 మంది సైనికులు, అటు బాడీగార్డ్ ఇటు బాడీగార్డ్ పెట్టుకొని నీ ప్రయాణం కాదు. యూ వాక్ విత్ అ సర్వెంట్ అండ్ యూ లుక్ ఎట్ అ మ్యాన్ ప్రియుల. దాసునితో నీ ప్రయాణం, దాసుడు నిన్ను నడిపిస్తున్నాడు. ఎంత ఘనత ప్రియులారా! కెన్ సర్వెంట్ లీడ్ యూ? ఒక దాసుడు నిన్ను నడిపించగలడంటే ఎస్, ఆయనకు పేరదే. సర్వశక్తిమంతుడైనా కూడా ఆయన దాసుడైనా నీ ప్రయాణమును నడిపించగలడు ప్రియుల. ఆ దాసునికి నువ్వు లోబడితేనే నీ ప్రయాణం. ద సర్వెంట్ షుడ్ టేక్ యూ ప్రియుల. ఎవరిని చూడాలంట? యూ షుడ్ సీ అ మ్యాన్, అ పర్ఫెక్ట్ మ్యాన్. ఎంత గనులై ఉంటే వీరు, మనుష్యుడు అనే పదం అక్కడ రాయబడింది ప్రియుల. ఎంత గనుడై ఉంటే ఆయనను గురించి దాసుడు అని చెప్పబడింది ప్రియుల. వాట్ అ పర్ఫెక్ట్ వాక్ ఇట్ ఇస్ ప్రియుల. టు వాక్. నువ్వు మనుషునితో నడుస్తూ ఉన్నావు, దాసునితో నడుస్తావు. ఎలా ఉంది? హౌ ఈజ్ మై లైఫ్? దాసునితో నడిస్తే ఏం చెప్తాడంటే దాసుడు, చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చదువుదాం ప్రియుల. దాసునితో నడిస్తే నీ ప్రయాణం ఎట్లా ఉంటుంది? హౌ విల్ బీ యువర్ లైఫ్ ప్రియుల. దాసునితో నడిచేవాడు. పౌలు అంటాడు, 12వ అధ్యాయం మొదటి వచనం తర్వాత వచనం చదువుదాం ప్రియుల. ఇట్ సేస్ ద మ్యాన్ హూ వాక్స్ విత్ అ సర్వెంట్ అని అంటాడు. ఐ బిసీచ్ యూ దేర్ ఫోర్ బ్రదరన్, ఏమంట? సహోదరులారా మిమ్మలను బతిమాలు కొనుచు ఉన్నాను. ఉందా ఆ పదం? దాసుడు ఏం చేస్తాడంట? బతిమాలుతాడు ప్రియుల. అధికారి ఏం చేస్తాడంట? ఆజ్ఞాపిస్తాడు.
నీ జీవితంలో ఇఫ్ యు నీడ్ ఆ రియల్, నీ జీవితంలో నిజమైన నడక నీకు కావాలి అని అంటే దాసుడు ఏం చేస్తాడంట? బతిమలాడుతాడు. ఏమని బతిమలాడుతాడంట? అయిపోయింది, 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 రా, కూర్చోకు, లేవు, తిను, ఇదిగో ఆ నీళ్ళు లేవా, అన్నము లేదా, ఎట్ బలం తెచ్చుకో. బతిమలాడుట ప్రియుల. చిన్నపిల్లలకి ఏం చేస్తాడు? తినకపోతే మన ఎంట గంట అయినంత సమయం పెడతాం ప్రియుల. వాడు తినాలా వాడిని బతిమలాడతాం, వానికి సూర్యుని చూపిస్తాం, చంద్రుని చూపిస్తాం, లోకాలు చూపించేస్తాం వానికి అంతా. ఇది చూడు, కారు చూడు, కారు చూడు అంటాడు, వానికి బైక్ చూడు, బైక్ చూడు అంటాడు, ఓ కుక్కను చూడు, పందిని చూడు, నక్కను చూడని లాస్ట్కి వానికి అన్నం పెడతాం. ఎందుకంటే బతిమలాడుట ప్రియుల. దానికంటే గొప్ప విధుగా దాసుడు ఏమంటాడు? పౌలు అంటున్నాడు, ఈ స్టార్ట్స్ బ్రదరన్ ఐ బిసీచ్ యూ, ఏదంట? బై ద కంపాషన్స్ ఆఫ్ గాడ్. దేవుని ఏముందన్న పదం? దేవుని వాత్సల్యత అని ఉంది. కాదు, దేవుని యొక్క కనికరములను బట్టి. కంపాషన్ అంటే దయాలుత్వం, దేవుడు చూపించే కరుణను బట్టి మిమ్మలను బతిమాలు కొనుచున్నాను. దాసుడు మాట్లాడిన మాటలు ప్రియుల. రెబెక్కతో ఏం మాట్లాడినాడయా ప్రయాణములు అంటే? సేస్ బతిమాలుకుంటున్నాడు నీతో, దిగులు పడకు, అధైర్యపడకు, ఏమైనా రాని, ఏమొస్తుందని అనుకోకు, రాత్రిపూట క్రూరముగాలు వస్తాయేమో అనుకుంటున్నావేమో, ఏం భయపడకు. అదిగో రాత్రిపూట నీ ప్రయాణములో ఎడారిలో పోతున్నావు కాబట్టి నీళ్ళు ఉండవేమో అని భయపడకు. ఈజ్ దేర్, ద సర్వెంట్ విల్ టేక్ యూ. బతిమాలుతున్నాడు ప్రతి దినం, ప్రతి గడియ. ఆదివారం కూడా ఆయన ఏం చేస్తాడంట? ఈరోజు ఆదివారం లే అని బతిమలాడుతాడు ప్రియులారా. ఈ సేస్ యూ, ఈ టాక్స్ టు యూ ప్రియులారా. ఏం మాట్లాడినాడు రెబెక్కతో అంటే? బతిమలాడినాడు. ఏమంట? టు ప్రెజెంట్ యువర్ బాడీస్ యాజ్ లివింగ్ సాక్రిఫైస్. ఏం బతిమలాడుతానంట? నీ దేహమును సజీవమైన యాగముగా సమర్పించుకోండి అంటామన్న. ఈ దేహం ఏం చేయాలంట? ది బాడీని సజీవంగా, బతికుండగానే దీన్ని చంపేయని అంటున్నాడు ఆయన. యాగం అంటే ఏంది ప్రియులారా? దహించబడుట. దాసుడు నీతో ఏం చెప్తున్నాడంటే, ఏమయ్యా, ఒక మనిషిని వెంబడించడానికి తీసుకొచ్చినావు, ఇదిగో నిన్ను వెంబడించడానికి తీసుకొచ్చి ఏం చెప్తున్నాడు ఇప్పుడు ఆయన అంటే? కిల్ యువర్ బాడీ, నీ దేహమును చంపే. ఎవని వశమైనా అయిందా ప్రియులారా? దేహమును చంపుట కాలేదు ప్రియులారా. కొత్త నిబంధన నుండి పాత నిబంధనలో ఉన్న భక్తులందరూ తీస్తే దేహం విషయమై ఓడిపోయినారు. అయితే ఈయన ఏం చేస్తున్నాడంట? ఫస్ట్ అదే చెప్తున్నాడు, బతిమాలుతున్నాడు దాసుడు నీతో. ఏమంట? నీ దేహమును సజీవమైన యాగముగా సమర్పించు. అది ఎలాంటిదంట? ఎలాంటి యాగం అంట? పరిశుద్ధమైనది, దేవునికి అనుకూలమైన యాగం అంటున్నాడు. దాసునితో వెంబడించాలి అంటే కావలసిన వెలుగు ఎలా అంట? పరిశుద్ధమైన యాగముగా ఉండాలి. సో మై జర్నీ విత్ అ సర్వెంట్. దాసుడు ఏం చెప్తున్నాడంట? దాసుడు చేసే పని ఫస్ట్ అదే కదన్న. ఇంట్లోకి వచ్చి ఒక దాసుడు లేకుండా ఒక పని చెలికత్తెనో పనివాడు ఎవరైనా వస్తే ఏం చేస్తారు? ఫస్ట్ శుభ్రం చేయరా ఫస్ట్, తర్వాత మాట్లాడదాం అని అంటారు కదా. పనికి పోయినా కూడా ఆఫీస్లో కూర్చొని చేస్తుంటే ఎట్లా పని చేయాలరా ఇంత దుమ్ము పెట్టుకొని అని అంటాం. దాసుడు చేయగలిగే ఫస్ట్ పని ఏంటంట? నీ దేహమును సజీవమైన యాగముగా, పరిశుద్ధమైనదిగాను, దేవునికి అనుకూలమైన యాగం. పరిశుద్ధత ఈ దాసుడు నీతో చెప్పే మొట్టమొదటి మాట ఏమంటాడంట? విత్ హోలీనెస్. అండ్ తర్వాత ఏమంటాడంటే 2వ వచనంలో, బీ నాట్ కన్ఫర్మ్డ్ టు దిస్ వరల్డ్ బట్ బీ ట్రాన్స్ఫార్మ్డ్. నువ్వు ఇప్పుడు నాతో వచ్చినావు కదా, మీ ఇంట్లో ఏముండే? మా ఇంట్లో ఏసీ ఉండే, మా ఇంట్లో BMW కారు ఉండే, మా ఇంట్లో మర్సిడీస్ బండ్లు ఉండే, మా ఇంట్లో నేను కాలు ఎత్తి పెడితే 10 మంది వచ్చి నా కాలు పట్టుకుందరు, నా బట్టలో కూడా ఉతుకుతుండే, నా ఇంట్లో ఇది ఉండే, నా ఇంట్లో అది ఉండే. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే నౌ ట్రాన్స్ఫార్మ్. ఇప్పుడు ఏం కావాలంట? ట్రాన్స్ఫర్మేషన్. అదే చెప్తా ఉన్నాడు 2వ వచనం. అండ్ బీ నాట్ కన్ఫర్మ్డ్ టు దిస్ వరల్డ్. ఈ లోకంలో జీవించినప్పుడు నువ్వు ఎలాగుంటివి అంటే బాగుంటే మన యేసుప్రభుని నమ్ముకోకముందే పండుగ చేసుకుంటే తాగుతుంటే తందనాలు ఆడుతుంది, కొట్టేటోని కొడుతుంటే, తిట్టేటోని. యేసుప్రభుని నమ్ముకోవడానికి అంత పోయిందని, అంతా వేస్ట్ అయిపోయింది. ఏమరా 34 సంవత్సరాల నీ వివాహిక జీవితంలో ఏం నేర్చుకున్నా అంటే డేంజర్తో ఎట్లా వ్యవహరించాలో నేర్చుకున్నాడంట. ఏమంట? 35 సంవత్సరాల నీ వైవాహిక జీవితంలో ఏం నేర్చుకుంటే ఒక డేంజర్తో ఎట్లా
ఇవి ఆ ప్రియుల లోకం నేర్పించేది. ఈ బైబిల్ ఏం చెప్తుందంటే, ఈ దాసుడు ఏం చెప్తున్నాడంట, ట్రాన్స్ఫార్మ్. అవన్నీ వదిలిపెట్టి ఇంకా ఏమంటా ఈయన చెప్తున్నాడు, అండ్ బీ నాట్ కన్ఫర్మ్ టు దిస్ వరల్డ్ బట్ బీ ట్రాన్స్ఫార్మ్డ్ బై రినీవింగ్ ఆఫ్ యువర్ మైండ్ దట్ ఈ మే ప్రూవ్ వాట్ ఈస్ ద గుడ్ అండ్ యాక్సెప్టబుల్ అండ్ పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్. దేవుని సంపూర్ణమైన చిత్తం ఏమై ఉన్నదో తెలుసుకోవాలి అని అంటే ఈ దాసుడు ఏం చెప్తున్నాడంట, ట్రాన్స్ఫార్మ్గా. బట్టలు కాదు ప్రియుల, కటింగ్ కాదు, యువర్ మైండ్, నీ మనసు ఏం కావాలంట, ట్రాన్స్ఫార్మ్ కావాలి, నూతనపరచబడాల. దాసుడు చెప్తున్నాడు ఏదైనా పరిశుద్ధంగా ఉండు నీ ప్రయాణంలో, అండ్ లోకమునకు నిన్ను నీవు కనపరుచుకో. డోంట్ బి కన్ఫర్మ్ టు ద వరల్డ్. అండ్ 3వ వచనం, అండ్ ఐ సే త్రూ ద గ్రేస్ which has been given to me, everyone that is among you not to have high thoughts about what he should drink, but to think as to be wise as God has dealt to each measure. Emanda, do not have high thoughts about what he should think. గొప్ప గొప్ప ఆలోచనలు క్రైస్తవ్యంలో దాసుడు నేర్పిస్తున్నది ఏదంట, డోంట్ థింక్ యువర్ సెల్ఫ్ హై. నాకు ఇంత పెద్ద సంఘం ఉండాలా, నేను ఇట్లా గొప్ప బిషప్ కావాలా, ఉన్నతమైన పదవి, ఆ ఆలోచన పెట్టుకొని రాకు. ఆలోచన తీసేసి రా. థింక్, డోంట్ హ్యావ్ హై థాట్స్ ప్రిలర్. నేను స్తుతులు చెల్లిస్తే అబ్బా అందరూ ఇట్లా అయిపోతారన్న, అట్లా అయిపోతారు మా సంఘంలో. ఆ గొప్ప గొప్ప తలంపులన్నీ పక్కకు పెట్టా అంటాడు. దాసుడు చెప్తున్నాడు పిల్ల. దాసుడు రెబెక్కాను తీసుకొని ప్రయాణం అవుతున్న వెలుగులో గొప్ప గొప్ప ఆలోచనలు నీకొద్దు. డు నాట్ హ్యావ్ హై థాట్స్. ఇంకేమంట, ఫర్ ఇన్ వన్ బాడీ, 4వ వచనం, ఫర్ ఇన్ వన్ బాడీ వీ హ్యావ్ మెనీ మెంబర్స్ బట్ ఆల్ మెంబర్స్ హ్యావ్ నాట్ ద సేమ్ ఆఫీస్. ఈ దేహంలో అనేక అవయవాలు ఉన్నాయి, అనేక పార్ట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఒకటే పని చేయవు. దేహంలో ఉన్న భాగాలన్నీ కలిసి తింటే ఏమవుతాయన్నా, ఒకటే పని, తింటనే ఉంటే చచ్చిపోతుంది, కుళ్ళిపోతుంది, అజీర్ణం అవుతుంది, ఏమిటికి ఉపయోగం రాని. అంటే దేహంలో ఉన్న ఏ అంగము తన పని తాను చేసుకుంటూ వెళ్ళాలి. అదిగో దాసుడు అంటున్నాడు, ప్రయాణంలో నీ పాత్ర ఏంది? యేసు ప్రభుని నమ్ముకున్న ప్రయాణంలో నీ పాత్ర ఏంది? నువ్వు బైబిల్ చదవాలనుకుంటున్నావా? చదువు. తర్వాత నీ పాత్ర ఏంది? అందరి కొరకు ప్రార్థన చేయాలనుకున్నా, ప్రార్థన చెయ్యి. ఎవరి పని వాళ్ళు ప్రియులారా. దేహంలో యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత నువ్వు ఎక్కడున్నావో, నువ్వు గోరు అయితే గోరు చేయాల్సిన పని చేయి. ఈ గోరుతో ఏం పని లేదని కత్తిరించి నమిలి తింటారు, కానీ ఒకరోజు ఈ గోరే పని చేస్తుంది కదా. యు నీడ్ దాట్ ప్రియుల. దాసుడు చెప్తున్న మాట ఏంటంటే, మనము ప్రయాణం చేయాల్సిన వెలుగులో ఎలా ఉండాలంటే, ఎవ్రీబడి బట్ హ్యావింగ్ డిఫరెంట్ గిఫ్ట్స్ అకార్డింగ్ టు ద గ్రేస్ విచ్ హ్యాస్ బీన్ గివెన్ టు. ఒకనికి ప్రవచనం, ఒకనికి విశ్వాస పరిమాణం, ఒకనికి పరిచర్య, ఇంకొకనికి ఒకటి బోధించడం, ఒకనికి హెచ్చరించడం, ఇంకొకనికి తగ్గింపు, ఇంకొకనికి జ్ఞానము, ఇంకొకనికి ఏమంట 8వ వచనం, హీ దట్ షోస్ మర్సీ విత్ చియర్ఫుల్నెస్, కనికరం చూపించేవాడు. ఇవన్నీ చెప్పుకుంటా 9వ వచనంలో ఏమంటాడు, అబోరింగ్ ఈవిల్, క్లీవింగ్ టు గుడ్. దేహం ఏం చేయాలంట? నాకు ఒక ఆయన చెప్పేటోడు, అన్న నువ్వు ఇప్పుడు నీకు దగ్గరగా 65 సంవత్సరాలు ఉన్నాయి, ఎంత ఆరోగ్యంగా ఉన్నావు, ఎంత హుషారుగా ఉన్నావు, ఏం చేస్తావు అన్న అంటే, నా శరీరంలో ఉన్న దుర్గంధమును బయటికి పంపిస్తా అన్నాడు. ఎట్లా పంపిస్తావు? వారానికి 2 రోజులు నీళ్ళు తాగుతాడు, లేదా 15 రోజులకు ఒకసారి రోజంతా నీళ్ళు తాగుతాను. ఏమవుతుంది దానివల్ల అంటే, నా శరీరంలో ఉన్న దుర్గంధం అంతా వెళ్ళిపోతుంది. నువ్వు నేను తినలేం, ఆయన అట్లా అన్నం తింటాడు. నువ్వు నేను మాంసంను భుజించలేం, ఆయన అట్లా మాంసం భుజిస్తాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 9వ వచనంలో, మీరు చెడుగును, లెట్ లవ్ బీ అన్ఫెయిన్డ్, అబోరింగ్ ఈవిల్, క్లీవింగ్ టు గుడ్. దాసుడు ఏం చెప్తున్నాడంటే, నీ దేహంలో చెడుగు ఏమైనా ఉంటే దానిని విడిచిపెట్టు, మంచిని చేపట్టు. Abhorring what is evil, cleaving to good, as to brotherly love, kindly affectionate towards one another, as to honor each, taking the lead in prayer, paying it to the other. అని చెప్పి పౌలు 11వ వచనంలో ఏమంటాడు అంటే, as to the diligent zealousness, not slothful in spirit,
fervent serving the Lord. దేహములో అన్ని భాగాలు ఏం చేయాలంటే దాసుడు అంటున్నాడు పని చేయండి అన్నాడు. నాకెందుకన్నా ఆదివారం అన్న వాక్యం చెప్పుకుంటాడు, ఆయన రికార్డింగ్ చేసుకుంటాడు, ఆయనే ప్రపంచాన్ని పెట్టుకుంటాడు, నాకేం పట్టింది? ఇంకేమంటారంటే దేహంలో అలాగూ పని చేస్తే పిల్లలు దాన్ని దేహం అన్నారు. దేహం ఎలాంటిది అని అంటే ఎవ్రీబడి షుడ్ వర్క్ పిల్లలు. ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. పరిచర్యలో సర్వీస్ చేయాలి అని అనుకుంటే యూ షుడ్ నాట్ బీ సెట్. ఉదాహరణకు చిన్నపిల్లలను తీసుకుందాం. మన దగ్గర చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వయసు కలిగిన పిల్లలు. వాళ్ళకు నువ్వు ఎలాంటి పని చెప్పాలో పిల్లలు చెప్తే వాళ్ళు పని చేస్తారా? చేయరు. వాళ్ళు నువ్వు చేస్తుంటే నీ ఎంబడొచ్చి పని చేస్తారు పిల్లలు. వాళ్ళకి అర్థం కాకపోయినా బరువు అయినా నువ్వు పని చేస్తుంటే వాడు కూర్చోడు. చిన్నపిల్లలు వాళ్ళు వచ్చి ఏదో ఒకటి ఉన్నది చెడగొడతారో లేకపోతే చెడగొట్టాలనుకుని ఇంకా చెడగొడతారో చేస్తారు. దే వాంట్ టు డూ సంథింగ్ పిల్లలు. వాళ్ళకి ఎవరైనా చెప్తారా? నువ్వు చేతిలో కట్టెపట్టుకుంటే వానికి నువ్వు కూడా కట్టెపట్టుకొని నువ్వు చెప్పినావా ఎప్పుడన్నా? అవసరమే లేదు. నువ్వు చేతిలో తాళం పట్టుకుంటే వానికి చెప్పాలా, నువ్వు కూడా తాళం పట్టుకొని. నువ్వు యాక్సిలరేటర్ ఇస్తే వాడికి ఎవడన్నా నేర్పించిన ఇట్లా చేయి బాబు, ఇట్లా పోతే పోతుంది బండి అన్నో. హౌ డిడ్ యూ లెర్న్? ఇట్ కమ్స్ ఇన్ హిమ్ ప్రియులారా. అలాగే ఈ దేహం కూడా ఎలాగూ పని చేయాలి అని అంటే ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు. నీకు ప్రార్థన చేయని ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు, బైబిల్ చదవాలని ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు, పాట చెప్పు అని ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు, నీకు వాక్యం చెప్పమని ఒకరు చెప్పాల్సిన. నీ శరీరం పని చేస్తుంది అని అంటే చెమటలు పోస్తాయి. నేను మాట్లాడుతున్నా ఇప్పుడు నాకు చెమటలు పోస్తుంది. మై బాడీ ఈజ్ వర్కింగ్ ప్రియులా. నీ దేహం పనిచేస్తూ ఉంది అని అంటే ఏం రావాలంటే నీలో నుంచి చెమట బయటికి రావాలి. అది ఎవరి ప్రయోజనాత్మకం అంట? సంఘం కొరకు. దాసుడు రెబెక్కతో ఏం చెప్తున్నాడంటే నీ దేహంలో ఉన్న ఈ ప్రతి అంగం, ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ నీడ్స్ టు వర్క్ ప్రియుల. ఎట్లా అంట? మంచి సహోదర ప్రేమతో ఒకరి పట్ల ఒకరు అన్యోన్యంగా పరిచర్య చేయాలి. కొంతమంది లేస్తారు వాక్యం తీసుకొని ఏం చెప్తారంటే ఫలానా ఆయన నన్ను ఇట్లా మాట్లాడినాడు, ఆయన ఇప్పుడు వచ్చినాడు మంచిదే, వచ్చినాడు ఇక్కడ కూర్చున్నావు, ఏం అవసరం ఉంది అంటే నువ్వు అంతది గొప్పనివా అంటే సహోదర ప్రేమను కనపరచగలిగే వెలుగులో నీ వాక్యం ఉండాలి. దాసునితో పోతున్న ప్రయాణం ఎట్లా ఉందంట అన్నీ ఇక్కడ ఈ 12వ అధ్యాయం చదివితే ప్రియులారా నిమ్మలంగా ఎట్లా ఉంటుంది అని అంటే ఎంత తగ్గింపు స్థితిని తీసుకొచ్చి నిలబెడుతుంది అని అంటే ఇంకా అందరం అంటాం ఇది నా వలన కాదు. కిందికి వెళ్దాం ప్రియుల, లెట్ us గో ఫార్వర్డ్. ఆయన 11వ వచనంలో నుంచి చదువుకుంటా పోతే అన్న ఎవరైనా తెలుగులో చదవండి అన్న మంచిగా. రాజును చదువు, రాజు అన్న కిరణ్ అన్న చదవండి. రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం నుంచి చదవండి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. పరిశుద్ధుల అవసరములలో పాల్పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. మిమ్మును హింసించు వారిని దీవించుడి కానీ శపింపవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి, ఒకరితోనొకడు మనస్సు కలిగి ఉండుడి. హెచ్చువాటి యందు మనస్సుంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకోవద్దు. కీడుకు ప్రతికీడవని చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి. మీలాగా మీకు మీరే పగతీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, డబ్బు కొని ఉంటే దావనివ్వు. అలా చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించు. దాసుడు అంటా ఉన్నాడు కీడు వలన, కీడును కాదు, వాడు నీకు చెడు చేస్తే మంచి చేసి జయమును పొందు. ఎందుకంటే దాసుని దగ్గర ఏం లేదు. వాడు చెడు చేస్తున్నాడు అంటే నేనేం చేయాలి నాయనా, ఓర్చుకో. వాడు నన్ను హింసిస్తున్నాడంటే ఓర్చుకో. వాడు నన్ను తిడుతున్నాడంటే ఓర్చుకో. ఇది చాలా సవాల్తో కూడిన ప్రశ్న పిల్లలు. నా దగ్గరికి కూడా వచ్చి మాట్లాడితే ఓర్చుకోలేనేమో, నేను వాడు నన్ను మాట్లాడుతుంటే నేను సహించలేమో.
బట్ ద సర్వెంట్ రెబెకా ఎవరితో పోయిందంట? దాసునితో పోయింది. అన్నీ ఓర్చుకో, పగ తీర్చుట దేవుని. నన్ను చంపేస్తాడయ్యాడు ఇప్పుడు అంటే పర్వాలే, దేవుని బలిపీఠం కింద ఆత్మలు మొరపెడుతున్నాయంట ప్రకటన గ్రంథంలో. ఇదిగో నాదా సత్యస్వరూపి, ఇంకా ఎన్నాళ్ళు పగ తీర్చకుండా ఉంటావు. ఆయన వశములో ఉంది ప్రియులరా అంతా. వాట్ అ వాక్ ఈజ్ దిస్ ప్రియులరా? 12వ అధ్యాయం చదివితే భక్తి జీవితంలో ఉన్న వెలుగులో ఎంత తగ్గింపు కనపరుస్తూ ఉందో, అంతటినీ కూల్చేస్తూ ఉంది పిల్లలు. శరీరం అహం అనే ఒక శాస్త్రం, అహం బ్రహ్మాస్మి అంటే నాకు నేనే దేవుణ్ణి, దానిని ఏం చేస్తారంట? ఈ 12వ అధ్యాయం కూల్చేస్తుంది ప్రియులరా. ఎందుకంటే నీ ప్రయాణం ఒక మనిషిని చూస్తూ ఉన్నావు, ఎందుకంటే నీ ప్రయాణం ఒక దాసునితో పోతా ఉన్నావు. శక్తిహీనమైన పదాలతో కూడిన బలవంతులతో నీ ప్రయాణం ప్రియులరా. శక్తి లేనటువంటి పదాలు కనబడుతున్నాయి, కానీ a powerful man is walking with you, telling all the time to endure. Sahinchu, 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 but overcome evil with good. సాధ్యమైనంత వరకు ఏం చేయాలంట? అందరితో సమాధానంగా, సాధ్యమైనంత వరకు బీ ఎట్ పీస్ విత్ ఎవ్రీబడి ప్రియులర్. ట్రై. సమాధానంగా లేకపోతే అరిచినావేమో ఎవరినన్నా, పోయి మళ్ళా మాట్లాడి సమాధానపరచు. ఎవరన్నా కోపంగా ఏదో అన్నావేమో, బయట ఉన్నావని, ఇంట్లో ఉన్నావని, ఒకవేళ నీది తప్పు అయితే వెళ్ళి ఇట్లా కాదు నాయన ఇలాగూ అని చెప్పుకోవడం. దట్ ఈస్ హౌ యూ డూ. ఈ దాసుడు ఎక్కడికి తీసుకొని పోయినాడంట? ఆయన ప్రయాణమైపోతూ ఉంటే వారికి ఎవరు ఎదురొచ్చినారంట? ఇసాకు ఎదురొచ్చినాడు. ఇసాకు చూసినాడంట. ఫస్ట్ ఎవరు చూసినారంటే రెబెకా చూడలే. ఆడ 24వ అధ్యాయం ఆదికాండంలో రాయబడింది. ఎవరు చూస్తున్నారంట? ఇసాకు చూచినాడు ముందు. ఇసాకు చూచి వారిని ఎదుర్కొనుటకు వస్తూ ఉన్నాడు. వాట్ అ వండర్ఫుల్ ట్రాన్స్ఫార్మేషన్ అది. ఆ ప్రయాణం అంతట్లో కూడా రెబెకా ఎలాంటి మార్పులోనికి వచ్చిందో ప్రియులారా. ఆ ప్రయాణం అంతట్లో నువ్వు నేను యేసు ప్రభును కలుసుకునే ఆ ప్రయాణం చివరి దశలో యేసు ప్రభు నిన్ను చూడగలిగినాడు అని అంటే వాట్ అ వండర్ఫుల్ లైఫ్ ఈజ్ దాట్ ప్రియులారా. పరలోకం నుండి స్టెఫెన్ని రాళ్ళతో కొడతా ఉంటే ఎవరు చూస్తున్నారంట? యేసు ప్రభు నిలబడి చూస్తున్నాడు. స్టెఫెన్ అందుకే అన్నాడు, ఇదిగో నేను మనుష్య కుమారుని, అదిగో మహిమలో నిలబడి ఉండుట చూచుచూ ఉన్నాడు. ఈ సా ప్రియులారా, యేసు ప్రభు చూస్తూ ఉన్నాడు. అననీయతో అన్నాడు, అదిగో తార్సు వాడైన సౌలు ఆ గదిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువు చూస్తూ ఉన్నాడు ప్రియులారా. సౌలు చూడలే యేసు ప్రభును. సౌలు చూసినాడు, ఆయన ప్రార్థన చేసుకుంటా ఉంటే నన్ను దేవుడు చూస్తున్నాడు, నాకు కనబడుతున్నాడు అని చెప్పగలిగినాడు. నో, హీ కుడ్ నాట్ సే దట్, బట్ క్రైస్ట్ సా హిమ్. రెబెకాని ఎవరు చూసినారంట? ముందు యేసు ప్రభు చూసినాడు. ఆమె ప్రయాణంలో మార్పు చెంది 12వ అధ్యాయంలో కాదు, బైబిల్ అంతట్లో రాయబడిన వెలుగంతట్లో కూడా నింపబడి చివరి దశలోకి వస్తూ ఉంటే హూ సీజ్ అంట? రెబెకా చూడలే, ముందు యేసు ప్రభు చూసినాడు. ఆ తర్వాత రెబెకా అంటుంది, ఆయన ఎవరు అంటే ఆయనే నా యజమాని. యేసు ప్రభు త్వరగా రాబోతా ఉన్నాడు. నీ ప్రయాణం చివరిలోనికి వస్తావు అని. బట్ హూ సీయింగ్ యూ? యేసు ప్రభు చూస్తున్నాడు, గుర్తుపెట్టుకో. నీ ప్రయాణం అంతయు దీనత్వంతో కూడి, నీ ప్రయాణం అంతయు బాధలతో కూడినది, నీ ప్రయాణం అంతయు ఎంతో మరి గోజాడు పరిస్థితిలో ఉన్నా కూడా చూచున్నవాడు ఎవరంట? యేసు ప్రభు నిన్ను చూస్తున్నాడు. హగర్ అదే మాట అన్నది, ఇదిగో చూచుచున్నవాడు నీవే, నువ్వే అంతా ఎరిగినవాడవు అని మాట్లాడింది. సమస్తము తెలిసినవాడు నిన్ను చూస్తున్నాడు. గడి ఎలాగొస్తుందంట? ఒక గడి వచ్చినప్పుడు రెబెకాకు ఇసాకు కనబడినాడు. ఆ డే విల్ కమ్ ఇన్ యువర్ లైఫ్ వెన్ యూ విల్ సీ క్రైస్ట్. దాట్ వుడ్ బి అ వండర్ఫుల్ డే ప్రియులారా. ఈ ఇసాకు ఏం చేసినట్ట? రెబెకాను చూసి ఆమెను తీసుకొని వెళ్ళి పరిణయమాడి సారా గుడారంలోనికి తీసుకుని, వాట్ అ ప్రొటెక్షన్ ప్రియులారా. అరణ్య ప్రయాణం చేసి వచ్చి ఎంతో భయంకరమైన పరిణామాలను ఎదుర్కొన్న నా సహోదరులు, నా భార్య అని చెప్పి యేసుప్రభు ఏం చేసినంట? హీ టేక్స్ దెమ్ టు అ ప్రొటెక్టెడ్ ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో ఈవిల్ ప్రియులారా. యేసుప్రభు నేను ఎక్కడికి తీసుకుపోతున్నా అంటే భద్రతో కూడిన గుడారంలోనికి. ఆ గుడారము పరలోకం ప్రియులారా. 121 కీర్తనలో ఉంది, మన గుడారము పరలోకంలో ఉంది. కనుక నీ ప్రయాణము నా ప్రయాణం ఎవరితో అంటే ఒక మనుషునితో,
దాసునితో, రెండవది ఏంటంట అంతయు కూడా పీడించబడే ఎంతో ఒత్తిడితో కూడిన ప్రయాణం ప్రియుల. ఈ ప్రయాణంలో నిన్ను చూస్తున్నవాడు ఎవరు అంటే యేసు ప్రభు. డోంట్ ఫర్గెట్ దట్. ఇంత కఠినమైన మార్గంలో నేను పోతే నాకు ఎవడన్నా దిక్కు అంటే చూసేవాడు యేసు ప్రభు. చూచున్నవాడు పరలోకంలో ఉన్నాడు. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. నిన్ను చూస్తూ ఉన్నాడు ప్రియులారా. యువర్ జర్నీ వెన్ యూ ఎండ్ ఇట్ యూ విల్ సీ హిమ్. ఆయన నిన్ను చూస్తున్నాడో లేదో నీకు తెలియదు. యూ కెనాట్ అసెస్ దట్ ప్రియులారా. నన్ను దేవుడు చూస్తున్నాడా అంటే ప్రతి కోణం ఆయన చూస్తూ ఉంటాడు. బట్ ది అష్యూరెన్స్ ఇస్, నీ ప్రయాణంలో ఎంత లోపము నీలో ఉన్నా కూడా దాసుడు తీసుకొని పోతూనే ఉన్నాడు. కమ్ విత్ మీ, కమ్ విత్ మీ, కమ్ విత్ మీ, లెట్ us గో, లెట్ us గో, లెట్ us గో బ్రదర్. ఇంకా ఎంత అంటే ఇంకా పోదాం, ఇంకా పోదాం, ఇంకా పోదాం. నీ ప్రయాణంలో నా ప్రయాణంలో దాసుడు ఉన్నాడు. మనం ఆయనతో వెళ్తే ఎవరు కనబడతారంట? నిన్ను చూస్తున్నవాడు కనబడతాడు, నిన్ను పోషించేవాడు కనబడతాడు, నిన్ను కాపాడేవాడు కనబడతాడు. రెబెకా ప్రయాణంలో ఎలాంటి ఉపద్రవం లేదు ప్రియుల. ఆమె ప్రయాణం చేసి వెళ్ళింది, ఒంటెలతో వెళ్ళింది, కానీ ఆమె వ్యక్తిగతమైన మార్పు ప్రియుల, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్ బ్రింగ్స్ యూ ఇంటూ బ్లెస్సింగ్ ప్రియుల. దీవెనలకు పాత్రులవుతావు, దీవెనకు పాత్రుడవైతావు. ఎప్పుడంట? దాసునితో నడిస్తేనే. when you walk with us when you get blessings. కనుక ప్రియులారా, రోమీలకు రాసిన పత్రికలో పౌలు అంటాడు ఏమయ్యానంట? మంచిని చెయ్యి అంటా ఉన్నాడు. దుష్టత్వమును మంచితో జయించు. ఓవర్కమ్ ఈవిల్ విత్ గుడ్. మంచి చేసి చెడును సంపాదించు. నీ యొక్క శత్రువులు ఉంటే శత్రువులను ప్రేమించు అని అన్నాడు. ఎలాగో అంటే వాడు ఆకలి కొంటే అన్నం పెట్టు, వాళ్ళు నీళ్ళు అడిగితే నీళ్ళు పెట్టు. ఏమవుతుందంటే అప్పుడు తన తల మీద నిప్పుల కుప్పను పోసినట్టు ప్రియులు. శత్రువు నీ ఇంటికి వచ్చినాడు అనుకో, ఎందుకు వచ్చినావు అని ఎలగొడతాం మనం. శత్రువు మన ఇంటికి వస్తే రావద్దని తరుముతాం ప్రియులు. కనుక దేవుని ప్రియబిడ్డలమైన మనం మంచిది చేసి చెడును జయిస్తాం. ఓర్పుతో సహనముతో మన ప్రయాణం దాసునితో సాగిస్తాం. యేసు ప్రభు వస్తాడు, ఆ దినం కొరకు ముందుకు దేవుడి మాటలు మన కొరకే దీవించుగాక. ఆమేన్.